కరోనా భయంతో నెలల తరబడి తమను తాము బంధించుకున్న వారి గురించి విన్నాం. కానీ భార్యపై అనుమానంతో ఆమెను 11 ఏళ్ల పాటు ఒకే చీకటి గదికి పరిమితం చేసిన వ్యక్తి గురించి తెలుసా? ఎక్కడో లేడు, మన మధ్యనే ఉన్నాడు. విజయనగరంలో లాయర్గా పనిచేస్తున్న గోదావరి మధుసూదన్ తన భార్యను 11 ఏళ్ల నుంచి బయట ప్రపంచానికి చూపించలేదు. బయటకు అంటే ఇంట్లోనే చీకటి గదిలో ఉంచేసేవాడు. ఇక మిగతా వారిని ఇంట్లోకి కూడా రానిచ్చేవాడు కాదు. అలా 11 ఏళ్లపాటు ఆమె ఆ చీకటి గదిలో బందీగా ఉంది. చివరకు ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూతుర్ని కాపాడుకున్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరం పట్టణం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్తో 2008లో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. న్యాయవాది మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరితో పాటు తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను బయట ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకొచ్చేవాడు కాదు. పిల్లల్ని కూడా వెళ్లనివ్వడు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించేవాడు. ఇలా 1 కాదు 2 కాదు 11 ఏళ్లు గడిచిపోయాయి. చాలాసార్లు మధుసూదన్ బంధువులు, సాయి సుప్రియ తల్లిదండ్రులు ఆరా తీసినా ఏదో ఒకటి చెప్పేవాడు. ఎవరైనా గట్టిగా అడిగితే తాను లాయర్నని చెప్పి బెదిరించేవాడు. తమ కుమార్తె బతికుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో సాయి సుప్రియ తల్లిదండ్రులు చివరికి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక వారు 11 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించారు. సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో 1వ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్లారు. మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలేమైనా ఉన్నాయా అని పోలీసులను ఆయన ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. సెర్చ్ వారెంట్తో బుధవారం పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేశారు. సాయి సుప్రియ బక్కచిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. పైకి సాధారణంగా కనిపించే లాయర్ మధుసూదన్ రావు ఇంత మూర్ఖుడా అని చుట్టుపక్కల వారు చర్చించుకుంటున్నారు. భార్యతో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి కానీ ఇలా జైలు శిక్ష వేసినట్లుగా ఇంట్లో బంధించి సరిగ్గా తిండి పెట్టకుండా చిక్కి శల్యమయ్యేలా చేయడమంటే వారసలు మనుషులు కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్లు.